హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చానండి. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఒక పెద్ద లగ్జరియస్ అపార్ట్మెంట్ అని చెప్పేసి. అసలు ఈ అపార్ట్మెంట్ ఏంటి, దీని గోల్ ఏంటి, ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అనే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇక నేనైతే మార్నింగ్ వచ్చానండి. ఈ అపార్ట్మెంట్ అంతా కూడా నేను దేని గురించి చెప్తున్నానంటే, గుంటూరులో ఉన్నటువంటి పామ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్ అనమాట. ఇంకా ఒక చిన్న పని మీద ఇక్కడికొచ్చాను. మొత్తం అంతా కూడా చాలా లగ్జరియస్‌గా దీన్ని డిజైన్ చేశారు. ఇక నేనైతే ఇంకా ఈ అపార్ట్మెంట్‌లో ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉందండి. ఏదన్నా కాఫీలాగా అట్లా తాగుదామని చెప్పేసి ఇక్కడికొచ్చాను. ఈ అపార్ట్మెంట్స్‌లోనే ఒక సైడ్ అంతా కూడా సూపర్ మార్కెట్ ఉంటుందనమాట. అంటే ఈ ఈ అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న గ్రాసరీ ఐటెమ్స్ అట్లాంటివి కావాలంటే ఇందులోకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కూడా ఫ్రెష్ ఐటెమ్స్ ఉంటాయి. ఇంక నేనైతే కాఫీ అది తీసుకొని ఆ తర్వాత అసలు మొత్తం రౌండ్ ఏద్దాం ఎలా ఉందని చెప్పేసి వెళ్ళానండి. చుట్టుపక్కలంతా కూడా చాలా బావుందనమాట. వెంటిలేషన్ అయితే బాగా సూపర్‌గా వస్తుంది. ఇందులోనే స్పెషల్‌గా స్పా, సెలూన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక సైడు అంతా కూడా జిమ్ ఎక్విప్‌మెంట్ అంతా కూడా పెట్టారు. మెడికేషన్ కూడా ఒక సెపరేట్‌గా ఒక పెద్ద హాల్‌లాగా కూడా ఉందండి. గుంటూరులో ఫోనిక్స్ మాల్ అంటే తెలియని వాళ్ళెవరు ఉండరనమాట. ఆ మాల్ పక్కన ఉంటుందనమాట ఇది. ఈ అపార్ట్‌మెంటు జ్యోతిర్మయ్ పామ్ స్ప్రింగ్ అపార్ట్‌మెంట్. అలాగే ఒక సైడ్ అంతా కూడా స్టడీ రూమ్ అని పెట్టారు. ఇక్కడ దీని లోపల నుంచి ఒక సైడ్‌కి వెళ్తే ఒక టెంపుల్ ఉంటుందండి. అప్పుడైతే నేను వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారనమాట ఆ టెంపుల్‌ని. ఇంకా బయట నుంచయితే వ్యూ ఈ విధంగా ఉంది. చుట్టూ అంతా కూడా గ్రీనరీ అనమాట. అలాగే ఈ ఫ్లాట్స్‌లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యూజ్‌ఫుల్ అయ్యేలాగా డిఫరెంట్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, షటిల్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 బిల్డింగ్స్ వరకి ఉందనమాట. మనకెవరికన్నా ఇందులో ఫ్లాట్ కావాలంటే మినిమమ్ ఒక 2 క్రోర్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటుందండి. అంత లగ్జరియస్‌గా ఉన్నాయి. చూసారు కదా! ఇక్కడంతా కూడా గ్రీనరీ లాగా. అలాగే ఫుట్‌బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, షటిలు ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే అవతల వైపు ఉందండి ఆపోజిట్‌లో. అలాగే డైలీ ఇక్కడ ఉన్న టెంపుల్‌కి కూడా ఒక చిన్న పూజారిని పెట్టేసి ఒక చిన్న టెంపుల్ లాగా చేశారు కదా! ఇందులో పూజలయి చేస్తూ ఉంటారనమాట. స్టార్టింగ్‌లో ఎలిఫెంట్ డిజైన్ ఈ విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అపార్ట్మెంట్ అంతా కూడా. అంటే మేము ఒక 2 డేస్ అయితే ఈ అపార్ట్మెంట్స్‌లో స్టే చేశామండి. ఇంకా జాబ్ పర్పస్ మీద వచ్చామనమాట ఇక్కడికి. మాకొక రూమ్ గూడా ఇచ్చారు. ఆ రూమ్ టూర్ గూడా మీకు నేను చూపిస్తాను. ఇంగ నేను వెళ్ళినప్పుడైతే మొత్తం అంతా క్లోజ్ చేసుందండి. అప్పటికి ఆల్మోస్ట్ ఒక 12:30 ఆ టైం అప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను. చూసారు గదా! టెంపుల్ అంతా కూడా కొంచెం ప్లెజెంట్‌గా బావుంది చూడ్డానికంతా కూడా. ఇంకా అక్కడి నుంచి బయటకొస్తే మనకి యోగా చేసుకునేదానికి లేకపోతే ఎవరన్నా మాట్లాడుకోవాలన్నా కూడా ఇట్లా బెంచెస్ టైప్‌లో గ్రానైట్ తోటి వేశారండి. ఆ బయటంతా కూడా చిన్న పిల్లలకి కిడ్స్ ఏరియా లాగా పెట్టారనమాట. అన్ని రకాల ఐటెమ్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఇక మాకైతే ఇక్కడ గెస్ట్ రూమ్స్ అనమాట. ఒక 2 డేస్ స్టే చేయాల్సొచ్చింది. సో, ఇంక ఇక్కడ తీసుకున్నాము. అంటే ఇక్కడ లైట్ అవి వేయలేదండి నేను. తర్వాత వీడియో షూట్ చేస్తున్నానని చెప్పేసి ఆన్ చేశాను. మాకింకా గెస్ట్ రూమ్ 2లో ఇచ్చారనమాట. రూమ్ కొంచెం క్లమ్జీగా ఉందండి. మీరు దాన్ని చూసి ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి అనుకోకండి. అంటే ఎక్కడెక్కడ పడేశాను. ఇంగ మాకిచ్చిన రూమ్‌లో అయితే ఈ విధంగా విండోకైతే ఈ విధంగా ఉందనమాట కర్టన్స్. సింపుల్‌గా మనం అది లాగేస్తే మనకి బయట వ్యూ అంతా కూడా బాగా నీట్‌గా కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ అపార్ట్మెంట్ అంతా కూడా బాగా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇక్కడ బయట చూస్తున్నారు కదా! విండోలో నుంచి గ్లాస్ విండోలో నుంచి. ఎక్కడికక్కడ సెక్యూరిటీ గూడా బాగా టైట్‌గా ఉంటుందండి. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు గూడా ఈ అపార్ట్మెంట్స్‌లోనే ఉంటారు. సో, ఇంక సెక్యూరిటీ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. ఇక్కడ ఇంక విండోలో నుంచయితే ఇలా ఉందండి. అక్కడ వాల్‌కి చూసారు కదా! బుద్ధుడి డిజైన్ కూడా బాగా నీట్‌గా చెక్కారు. లోపలికి వెళ్ళాలంటే మనల్ని డీటెయిల్స్ అవి కనుక్కొని ప్రాపర్‌గా చెక్ చేసిన తర్వాతే అలౌ చేస్తారు. అలాగే ఇందులో రూమ్స్ కావాలంటే మనకి అప్పటికప్పుడైతే కుదరవండి. ఎవరన్నా ఒకటి మనల్ని రికమెండేషన్ అన్నా చేయాలి. లేకపోతే ముందుగన్నా బుక్ జేసుకోవాలి. ఇక లోపల మా రూమ్ అయితే ఈ విధంగా ఉందండి. టీవీ ఒకటి అలాట్ చేశారు. ఇంగ మా డ్రెసెస్ అన్నీ కూడా నేనింక బయట పెట్టేశాను.
మొత్తం కూడా ఇలా ఉందండి. అంటే ఎక్కడెక్కడ పడేసాననమాట. ప్రాపర్‌గా అయితే నేను సర్దలేదండి ఏమి. బయటికెళ్ళాలి అని చెప్పేసి హడావిడిగా అన్నీ అక్కడెక్కడ అలా పడేసి వెళ్ళిపోయాను. ఇంక ఈ రూమ్‌లో ఉండాలంటే కంపల్సరీగా ఏసీ అయితే ఆన్ జేసుకోవాలి. ఎందుకంటే మనం విండోస్ ఓపెన్ చేయడానికి లేదు. అది గ్లాస్ విండో కాబట్టి. ఇంకా తర్వాత ఆ రూమ్‌లో నుంచి డ్రెస్సింగ్ రూమ్ ఉందండి పక్కన. అది గూడా గ్లాస్ డోర్ తోటి ఇచ్చారనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఇంక ఆ డోర్ అయితే. ఇంకా సిట్టింగ్ ఏరియా లాగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇక్కడ ఒకటి చిన్నది ఇచ్చారండి. ఆ కింద ఏమో స్టోరేజ్ ర్యాక్స్ లాగా ఇచ్చారు. మనం కావాలంటే అది సోఫా టైప్‌లో కూర్చోవచ్చనమాట. చక్కగా ఒక ముగ్గురు, నలుగురు పడతారండి దీంట్లో. ఇంకా కబోర్డ్స్ అన్నీ ఇచ్చారు. మనం ఇంక 2 డేసే గాబట్టి ఇంగెందుకులే అని జెప్పేసి నేనైతే ఆ కబోర్డ్స్‌లో బట్టలన్నీ కూడా ప్లేస్ చేయలేదు. అలాగే వాల్‌కి ఒక పెద్ద విండో ఇచ్చారు. ఇందులో నుంచి ఇంకా బాత్రూమ్‌కి ఎంట్రీ అనమాట. ఇది గూడా బాగా పెద్దగా ఉందండి. అలాగే ఇక్కడ స్లైడ్ డోర్ ఇచ్చారండి. అంటే బాత్‌కి సెపరేట్‌గా అన్నట్టుగా ఒక స్లైడ్ డోర్ ఇచ్చారు. ఓవరాల్‌గా అయితే ఇంకా ఇలా ఉందనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి.